శనిదేవుడి కటాక్షం మీపై ఉండాలా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడంటేనే చాలామందిలో ఒక రకమైన భయం, ఆందోళన నెలకొంటాయి. శని మహాదశ, ఏళ్నాటి శని లేదా అర్ధాష్టమ శని అనగానే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు. కాని శనిదేవుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, ఆయన కర్మఫలప్రదాత. అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి. మీ కర్మలు బావుంటే శనికాలం మీకు రాజయోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. శనిదేవుడు ఎవరిపై కరుణ చూపుతాడు? శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే కేవలం పూజలు మాత్రమే సరిపోవు, మన ప్రవర్తన కూడా ముఖ్యం. కష్టపడి పనిచేసేవారు, ఇతరుల హక్కులను కాలరాయకుండా ఉండేవారికి శని ఎప్పుడూ రక్షణగా ఉంటాడు. తల్లిదండ్రులను గౌరవించి వృద్ధులకు సేవ చేసేవారిపై శని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. మద్యపానం, మాంసాహారం వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ సాత్విక జీవనం గడిపేవారికి శనిదోషాలు దరిచేరవు. హనుమద్భక్తి శనిదోషానికి విరుగుడు. పురాణగాథల ప్రకారం రావణుడి బందీగా ఉన్న శనిదేవుణ్ణి హనుమంతుడు రక్షించాడు. ఆ సమయంలో హనుమ భక్తులను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని శనిదేవుడు మాట ఇచ్చాడు. శనివారాల్లో సుందరకాండ పఠించడం లేదా హనుమాన్ చాలీసా జపించడం వల్ల శనిదోష తీవ్రత తగ్గుతుంది. పరిహారాలు, పుణ్యకర్మలు. శనిదేవుని ఆశీస్సులు లభించాలంటే ఏమేం పరిహారాలు ఆచరించాలి అంటే: రావిచెట్టు పూజ. శనివారం సాయంత్రం రావిచెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. రావిచెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని నమ్మకం, కాబట్టి అక్కడ దీపారాధన చేస్తే శనిపీడ మొదులుతుంది. మూగజీవులను, ముఖ్యంగా కుక్కలు, కాకులను హింసించకూడదు. వాటికి ఆహారం పెట్టడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. శనిదేవుని ఆగ్రహానికి గురయ్యేవారు ఎవరు? కొన్ని పనులు చేయడం వల్ల శనిదేవుని కఠిన శిక్ష తప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదలను, స్త్రీలను, నిస్సహాయులను వేధించేవారిని శనిదేవుడు ఎన్నటికీ క్షమించడు. కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పడం లేదా ఇతరుల వెనుక గోతులు తవ్వడం వంటి పనులు శని ఆగ్రహానికి కారణమవుతాయి. తనను కన్న తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను అవమానించేవారికి శనిదశ కష్టతరంగా మారుతుంది. శని భయం కంటే భక్తి ముఖ్యం. మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్న శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే సేవ, సత్యం, కరుణ అనే మార్గాల్లో నడవడమే ఉత్తమ మార్గం. మంచి మనస్సుతో చేసే పనులే మనకు రక్షణ కవచాలుగా మారతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.